ఫ్రెండ్స్, నాంసాయిలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాము. ఇది ఈరోజు నేను ఇదంతా మీకు చూపిస్తాను. ఇది ఎంట్రీ అన్నమాట పోస్ట్ ఆఫీస్ది. ఇది ఎస్ఓ అనమాట. నాంసాయి ఎస్ఓ అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్. ఇది డిస్ట్రిక్ట్కి అనమాట. మండల డిస్ట్రిక్ట్ వీటిని ఎస్ఓ అంటారు. బ్రాంచ్ ఆఫీసులు అంటే విలేజ్కి సంబంధించినవి. ఇప్పుడు లోపల వర్క్ అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు రండి. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం మనం. చూసారు కదా, ఇది ఎంట్రీ అన్నమాట. ఇది ఇంకొకటి ఐపీబీపీ అనేది వేరేది. మనకి చెరువు పనికి వాటికి ఇస్తారు కదా, ఆ డబ్బులు ఈ అకౌంట్ నుంచి ఇస్తారు. ఇది ఐపీబీపీ. బీపీఎం వర్క్ దీంట్లోనే ఉంటుంది మెయిన్గాన. ఇది అండి ఆఫీస్ అయితే ఇలాగుంది. బీపీఎం వర్క్ ఉండి ఆఫీస్ అయితే ఇది ఇక్కడ నాంసాయిలో. ఇది ఐపీబీబీకి సంబంధించింది. మీకు జాబ్ వస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట బీపీఎంకి సంబంధించింది. ఇది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ కొట్టండి. నేను చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియోలు, ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు చేయట్లేదండి ఎక్కువ మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇవి కౌంటర్ అనమాట. పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అనమాట. ఇతను కూర్చుంటారు. డబ్బులు ఇవన్నీ మొత్తం అకౌంట్స్ ఇవన్నీ ఓపెన్ చేసేది ఎక్కడనమాట. ఇది మనకు వచ్చి పోస్ట్ అయితే ఉన్నది కదా, సిస్టంలో ఎంట్రీ చేయాలి. డెలివర్డ్, నాన్ డెలివర్డ్, డిస్పాచ్డ్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో అది ఎలాగ అప్డేట్లు వస్తాయో అలా ఇక్కడ కూడా సిస్టంలో చేస్తామన్నమాట. అది ఈ సిస్టంలో కూర్చుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి లెటర్లు గట్టా వస్తాయి. ఇప్పుడు కస్టమర్లు గట్టా వచ్చేది అడుగుతారు, ఏమని మాకు ఇలా లెటర్లు గట్టా ఉన్నాయి అవి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు ఆ లెటర్లో. అప్పుడు మనం ఎలాగిస్తాం, ఆ లెటర్లు ఎలాగంటే తెలియదు మనకి ఏంటన్నది. ట్రాకింగ్ ఐడి అని ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడి తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తే ఈ సిస్టంలో కొట్టి వీళ్ళు ఇస్తారన్నమాట. అది ట్రాకింగ్ ఐడి. వీళ్ళు సిస్టంలో కొట్టి అది ఎక్కడ ఉన్నది ఏంటన్నది ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఇప్పుడు రండి చెప్తాను మీకు. ఇది ఇప్పుడు లెటర్లు డెలివరీ చేయడం అనమాట. ఇది చూసారా, వర్క్ అయితే ఇంత ఉంటుందండి. ఇది సిటీలో కాబట్టి వర్క్ అయితే ఎలాగ ఉన్నది. ఇదంతానా సిటీలో లెటర్లు ఇవన్నీ వీటి మీద నెంబర్లు ఉంటాయి. కొన్ని వాటికి నెంబర్లు ఉండవు, ఓన్లీ అడ్రస్ ఉంటుంది. వాటిని మనం ఫోన్ చేసి ఇచ్చేసి డెలివరీ చేయాలి. అదొకటి. ఇది కూడా అంతేనండి, సిటీ కాబట్టి లెటర్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంటాయి ఇవి. ఇంకా ఇదిగోండి, ఇది చెప్పాను కదా ఇలాగ ఉంటుంది అనమాట. అవుట్ ఫేజ్ వర్క్ ఇది చేస్తున్నారు. ఇది ఇష్యూ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంటే నాంసాయిలో ఉన్నట్టు లెటర్ ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు అసలైన బీఓకి మీరు అనుకుంటున్నారా రోజుకి ఎన్ని లెటర్లు వస్తాయన్న, బీఓకి ఎన్ని లెటర్లు వస్తాయి అన్నీ అడుగుతున్నారు కదా, చెప్తాను. ఇవి చూసారు, ఇవి బ్యాగులు అన్నమాట. ఇవి వీటిలోనే బయట నుంచి మన దగ్గరికి వస్తాయి ఇలాంటి బ్యాగుల్లో కట్టేసి. దీన్ని బ్యాగ్ అంటారు పోస్ట్ ఆఫీసులు. ఇవన్నీ పార్సిల్లు. ఇప్పుడు లెటర్లు బీఓకి ఎన్ని లెటర్లు వస్తున్నాయో చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక బీఓ. దీనికి ఇన్ని లెటర్లు వచ్చాయన్నమాట. కొంచెం పెద్ద బీఓ అన్నమాట ఇది. దీనికి ఇన్ని లెటర్లు వచ్చాయి. ఇది చూసారా చిన్న బీఓ, ఒకటే లెటర్ వచ్చింది రోజుకి. కొన్ని వాటికి రోజుకి లెటర్లు కూడా రావు. ఇది ఒకటే వచ్చింది. ఇవి చూడండి, ఇవి ఎన్ని వచ్చాయో. ఇవి చిన్నవి కాదు, ఇవి ఇలాగన్నమాట. చిన్నవి పెద్దవి వస్తాయి లెటర్లో. కాకపోతే ఏంటంటే వర్క్ అయితే మరి కొంచెం ఈజీయే, ప్రెజర్ అయితే ఉండదు నార్త్ ఈస్ట్లో మన సైడ్ కన్నా పోలిస్తే. ఇంకా ఇది ఏంటంటే మొత్తం ఈ ఆఫీస్ అందరికీ ఎస్ఓ, ఈ మండలంలో డిస్ట్రిక్ట్లో ఉండే వాటిని ఎస్ఓ అంటారు. సబ్ పోస్ట్ ఆఫీసులు అనమాట. ఈ అన్నింటికి హెడ్ సబ్ పోస్ట్ మాస్టర్ అతను అనమాట. ఇదంతా ఆఫీస్లో వర్క్ అది ఎలా జరుగుతుంది ఏంటి, ఇంకా బీఓల్లో గట్ట వర్క్ అది ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ చూసేది అతనేనమాట. అర్థమైంది కదా. ఇంకా మరి ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అవుట్ఫిట్ అన్నమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. ఇగోండి ఏమేం జరిగితే చూడండి అప్డేట్లు అయితే. న్యూ ఆధార్ కార్డు, పిఓఎస్బి లింకు, కేవైసీ అప్డేటు, ఐపీబీబీ విత్డ్రాల్ సర్వీస్ ఫ్రీ అనమాట. మీరు డబ్బులు ఎంత విత్డ్రాల్ చేసుకోవాలన్నా ఫ్రీ, డబ్బులు అయితే తీసుకోరు. ఇవన్నీ ఒక పాంప్లెట్ అంటే చాలామందికి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో పోస్ట్ ఆఫీస్లో తెలియదు కాబట్టి ఇవన్నీ అంటించారు. ఇంకా మీకు చూపిస్తాను. ఇదిగోండి
అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేం కావాలో చూడండి. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఒకటి, అది మనం ఇస్తామన్నమాట. ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. పాన్ కార్డ్ జెరాక్స్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4 అయితే ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ సుకన్య అంటే అమ్మాయిలది అనమాట. బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవన్నీ కౌంటర్లు ఇలా మా వాడు ఇప్పుడు కూర్చొని చేస్తున్నాడు అనమాట. మార్నింగే డాక్ ఇష్యూ చేస్తున్నాడు వీడు. యాక్చువల్గా ఏంటంటే ఏబిపిఎం, కాకపోతే ఏం చేశారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అయిపోయాయి కదా, చాలామంది ఖాళీ అయిపోయారా, అందుకని చెప్పి ఈయన అక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ చేశారు. అలా కూడా అటాచ్లు చేస్తారండి పోస్ట్ ఆఫీస్లో. అవన్నీ జరిగితే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నీ షిఫ్ట్లు చేస్తూ ఉంటారనమాట. మీరు అవన్నీ తెలుసుకోవాలి. ఇంకొకటి ఆర్డినరీ లెటర్స్ అనేవి కూడా ఉంటాయండి. ఆర్డినరీ అంటే అందులో ట్రాకింగ్ ఐడి ఏముండదు, ఓన్లీ లెటర్స్ అనగానే వస్తాయి. అవి మన పోస్ట్ ఆఫీస్ స్టిక్కర్లు అంటించుకొని వస్తాయి. చూడండి, మీకు ఒకటి చూపిస్తాను, చూసారా, దీని మీద ట్రాకింగ్ ఐడి అది ఏమీ లేదు, ఒక స్టిక్కర్ లాగా ఉంది అంతే. అలాగే వస్తాయి అన్నమాట లెటర్లు. ఆ లెటర్లు కూడా మనం డెలివరీ చేయాలి. అలా వచ్చి లెటర్లు అన్నిటిని మనమైతే డెలివరీ అయితే చేయాలి. ఇంకా 4 సిస్టమ్లు ఏంటి, వర్క్ ఏంటి, ఎంత ఉంది, ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందా అని అయితే మీరు అంత ఎక్కువగా అయితే ఊహించుకోకండి. ఇది ఎస్ఓ కాబట్టి. ఇంకా నాంసాయిలో జనాభా ఎంత అంటే డిస్ట్రిక్ట్ ఇది, కాకపోతే జనాభా మీరు షాక్ అవుతారు. ఇక్కడ డిస్ట్రిక్ట్లో జనాభా ఎలాగ ఉంటే నార్త్ ఈస్ట్లో పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి డిస్ట్రిక్ట్లో జనాభా అంతే అంటే 20,000 నుంచి 25,000 మధ్యలో అంతే. అంటే మన దగ్గర ఒక మండలంలో, అంటే మండలానికి కొంచెం ఎక్కువలో ఉన్న పాపులేషన్ ఇక్కడ డిస్ట్రిక్ట్కి ఉన్నదన్నమాట. ఇవి నార్త్ ఈస్ట్ స్టేట్లో పాపులేషన్ చాలా తక్కువ. ఇంకా ఏంటంటే ఇదిగోండి, ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఆ సేఫ్టీలకు కూడా ఇచ్చారు ఆఫీస్లో. మొత్తం సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆఫీస్లో. ఇది సీసీ కెమెరాకి సంబంధించింది. ఇది ఇలా అసలు పోస్ట్ ఆఫీస్లో వర్క్ ఇదన్నీ మ్యాక్సిమం ఎస్ఓలో వర్క్ చేస్తే మాత్రం కొద్దిగా ప్రెజర్ ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎస్ఓలోనే పనిచేయాలి ఖచ్చితంగానే. ఇంకా అప్పుడప్పుడు మేనేజ్ చేసుకోవాలనుకుంటే అవుతుంది, అప్పుడప్పుడు 1-2 గంటలు ఎస్ఓలో ఉంటే మాత్రం కొంచెం అది ఇబ్బంది. బీఓలో అయితే మీ వర్క్ మీరు చేసుకొని మీరు ఫ్రీ అయిపోవచ్చు. మీ డ్యూటీలు అయితే పెద్ద కష్టం అయితే ఏముండవు. నార్త్ ఈస్ట్లో టార్గెట్ ప్రెజర్ కూడా అంతే ఎక్కువైతే ఉండదండి. సో చూసుకొని నార్త్ ఈస్ట్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళు చూసుకొని నేను చెప్తాను ఎప్పుడు ఏంటన్నది. ముందైతే మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ కొట్టండి. నేను చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియోలు, ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని. చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబర్లు చేయట్లేదండి ఎక్కువ మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అన్నీ మాట్లాడుకుందాం. నేను అన్ని వర్క్ ఇవన్నీ మొత్తం ఒకటి చెప్తున్నాను. నేను లైవ్కి కూడా వస్తాను అంటున్నాను. మీరు మన వీడియోకి అయితే మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మనోడు సిస్టంలో చేస్తున్న వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ డాక్ అంతా డెలివరీ చేస్తున్నాడు అనమాట. బీట్ అని ఉంటుంది అనమాట. బీట్ అంటే మీ ఊరు, అది అంటే ఎక్కడికి ఏ ప్లేస్కి పంపించాలి ఈ నాంసాయి డిస్ట్రిక్ట్లో అవన్నీ కొడుతున్నాడు అనమాట. ఇప్పుడు అది మా ఓడి చేసి పని అదనమాట. అంటే ఒక్కొక్కసారి అలా అటాచ్ చేస్తుంటారు. అటాచ్ చేశాక మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 2 సైడ్ నుంచి శాలరీలు వస్తాయండి. మీకు ఇంకొకరిది అటాచ్ చేశారంటే వాళ్ళ శాలరీలు కూడా వస్తాయి, అటాచ్డ్ శాలరీలు అని, అవి కూడా బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే మీకు మెయిన్ చెప్పాలనుకున్నది, నార్త్ ఈస్ట్లో మన దగ్గర కన్నా శాలరీస్ కొంచెం ఎక్కువ. అది నేను మీకు స్పెషల్గా వీడియో తీసి అయితే నేను పెడతాను. సో మన వీడియోకి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని అనుకుంటున్నాను. మీరు కామెంట్లో చెప్పండి, నేను ఇన్ఫర్మేషన్ మంచిగానే ఇస్తున్నానా, మీకు అర్థమయ్యేలా ఇస్తున్నానా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు, లైక్స్ ఎక్కువ రావట్లేదు. ప్లీజ్ మీరు నాకు బూస్టింగ్ కింద ఉంటుందండి, మీరు లైక్లు సబ్స్క్రైబర్లు చేస్తేనే. ఇలాంటివి ఇంకా చేయడానికి ఉంటుంది. ఇంకా బీఓకి కూడా వెళ్ళి చూపిస్తాను నేను, ఊర్లో ఎంతమంది జనాలు ఉంటారు, ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఇవన్నీ చేసి చూపిస్తాను. ఇవి బుక్ పెడితే ప్రింట్ వస్తుంది కదా, అదనమాట బుక్స్ అవి. ఇవ్వండి ఇలా మనం
అకౌంట్లు గట్ట ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, అకౌంట్లు గట్ట ఓపెన్ చేసిన తర్వాత చేస్తాం కదా మనం, అదనమాట ఇది. ఇదేమో క్యాష్ క్యాలిక్యులేట్ చేసేది అనమాట. మనం క్యాష్ అది కౌంట్ చేస్తాం కదా, అదనమాట ఆ మిషన్ ఇది. అన్నీ ఇస్తారండి పోస్ట్ ఆఫీస్లో కూడా. అంటే ఎస్ఓలో అయితే ఇస్తారు, బీఓలో అయితే ఒకటి. చూడండి పార్సిల్ ఎంత వచ్చాయో, చిన్న పార్సిల్ కాదు ఇవి అయితే మాత్రం. మన అవుట్లుక్ ఒకసారి పోస్ట్ ఆఫీస్ అవుట్లుక్ అయితే చూడండి. ఇవన్నీ ఏంటంటే వుడ్తో చేసింది అనమాట. అంటే చెక్కలతో కట్టిన ఇల్లు. ఇక్కడ మ్యాక్సిమం నార్త్ ఈస్ట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చెక్కలతో కట్టిన ఇల్లు ఉంటాయన్నమాట. ఇలాగ మొత్తం చెక్కలతోనే కట్టి ఉంటాయి.